హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మన అమ్మమ్మ సలహాలు అమ్మ సూచనలకి స్వాగతం. నా పేరు మాధవి. నేను మీకు ఈరోజు స్కిన్ లైటనింగ్ టోనర్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇది స్కిన్ లైటనింగ్ అవ్వడమే కాదు, లైటనింగ్ అంటే డార్క్గా ఉన్న స్కిన్ అంటే నల్లగా ఉన్న స్కిన్ తెల్లగా అవుతుంది, పింపుల్స్ తగ్గుతాయి, మొహం మీద ఉన్న మచ్చలు పోతాయి. ఎంత బాగా పనిచేస్తుందంటే అసలు ఒక్కసారి మీరు వాడి చూస్తే మీరే ఒప్పుకుంటారు అది. ఇది ఎలా తయారు చేయాలంటే, ఒక కమలాపండు తీసుకోండి. ఈ కమలాపండుని సన్నగా తురుముకోవాలి. ఆ పైన ఉన్న మొత్తం పీలంతా తురిమేయాలి. లోపల పండు వరకు వెళ్ళొద్దు, ఆ పైన పీలు మాత్రమే తురుముకుంటే సరిపోతుంది. పీలంతా ఇంక ఇలా వచ్చిందండి. ఇదేం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక గిన్నెలోకి తీసుకుని అందులో 1 కప్పు వాటర్ పోద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ నీటిని మరిగిందాం. నేను కొంచెం పెద్ద కప్పు తీసుకున్నాను, మీరు కూడా చూడండి, పెద్ద కప్పుతో వేసుకోండి. ఇలా నీళ్ళన్నీ బాగా మరగాలి. ఇంచుమించు 5 నుంచి 10 నిమిషాల మధ్యలో మరగాలి. ఇవి బాగా మరగడం వల్ల ఏంటంటే ఆ పీల్లో ఉన్న సారం అంతా ఆ వాటర్లోకి వచ్చేస్తుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రం మరిగించుకోండి, మరి హై ఫ్లేమ్ పెట్టద్దు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక గిన్నెలోకి వడకపెట్టుకుందాం. ఇలా కప్పులోకి ఉడకపెట్టుకున్నాం కదా, ఇది బాగా చల్లారిన తర్వాత ఒక ఖాళీ స్ప్రే బాటిల్లో దీన్ని వేసుకుందాం. ఇది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఒక గ్లాస్లో వేసి అదొక స్ప్రే బాటిల్లో నేను వేస్తాను. ఈ టోనర్ రెడీ అయిపోయింది కదా, ఇది ఎలా ఉపయోగించాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది మన ఫేస్ మీద ఎలా స్ప్రే చేసుకొని మొత్తం ఫేస్ అంతా దాన్ని లైట్గా ఇలా స్మూత్గా అప్లై చేసుకోవాలి. జస్ట్ లైట్గా అలా అద్దుకోవాలి అంతే. దాన్ని అలా ఒక 2 గంటలు వదిలేసి అప్పుడు చన్నీటితో ఫేస్ని మొత్తం కడిగేసుకోండి. మీరు స్నానం చేసిన తర్వాత ఈ టోనర్ని ఉపయోగించండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.